మెదక్ జిల్లా రామాయంపేటలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో హనుమాన్ సేవా సమితి గురుస్వామి లాలా గౌడ్ మరియు భక్త బృందం ఆధ్వర్యంలో 12 మంది వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాగశాల నిత్య హనవనము, యాగశాల బలి, మహాపూర్ణాహుతి, కుంభోద్వాసము, కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, హనుమాన్ మాలధారణ స్వాములు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం స్వీకరించారు. గత 3 రోజులుగా శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. నేడు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవం పూర్తి కావడంతో ఇటు ఉత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. తిప్పి కొట్టేసి బాగా గట్టి మీద మెల్లిగా దూరం నుంచి చేసుకోవాలి, భయపడతావు. राम रसायन तुम्हारे पादा सदरपुर जाय जन्माय वर्तकाय और देवता चित्तर धरे हनुमत से सर्व सुख करे संकटा गई जय सब पीरा जो सुमिरै हनुमत बल वीरा जय 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 राम राम हरे राम राम रामे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने श्रीराम राम राम
మన రామాయంపేట పట్టణంలో బైపాస్ దగ్గర వెలుస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయం మరియు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత మరియు నవగ్రహాలు ఇవన్నీ కూడా మన రామాయంపేట పట్టణంలో ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుకోబోతున్న సందర్భంలో ఇది ఒక ఆధ్యాత్మిక సంరంభంగా మనం భావించాలి. ఇది నా భూతో నా భవిష్యత్తు అనే ఒక సూత్రం చెప్పినట్టుగా ఇంతకుముందు ఇంత గొప్పగా మరి జరిగిందో లేదో ఇక జరగబోతుందో లేదో అన్నట్టుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు 12 మంది ఋత్విక్కులు మరి పండితులంతా కూడా విచ్చేసి కొండగట్టులో మన అభయాంజనేయ స్వామి ఏ విధంగానైతే ఉన్నాడో ఆ పూజారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే కార్యక్రమాన్ని అంతే భక్తి శ్రద్ధలతో వేదోక్తంగా గత 3 రోజులుగా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇందులో ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి వేసి మరి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇందులో మన లాలాగౌడ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో భక్తులంతా కూడా క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారందరికీ కూడా భగవంతుడు తప్పకుండా వారి కోరికలన్నీ కూడా తీర్చాలని తెలియజేస్తూ